ఇక వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఇప్పటికే 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ను ప్రకటించింది వాతావరణ శాఖ. అలాగే 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది. ఇక రెయిన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అయితే విజయవాడ మొత్తం వేరు జిల్లాల్లో కూడా చీకటి పడినటువంటి వాతావరణం, ఈదురు గాలులు, భారీ వానలు. మొత్తం మీద చూస్తే నగరం అంతా కూడా, విజయవాడ నగరం అంతా కూడా మొత్తం పూర్తి స్థాయిలో 2-3 అడుగుల మేర నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి. రాబోయే 48 గంటలు కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు కూడా అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి ఇప్పటికే 2 సార్లు జిల్లా యంత్రాంగంతో కూడా అన్ని జిల్లాల యంత్రాంగంతో పూర్తి స్థాయిలో మొత్తం టెలికాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడతా ఉన్నటువంటి వాతావరణం నెలకొంది. 48 గంటల పాటు ఇదే వాతావరణం నెలకొంటుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మిగతా అన్ని శాఖల అధికారులు, అదేవిధంగా ఆయా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా పూర్తి స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు, లంక ప్రాంత ప్రజలు కూడా సురక్షితమైన ప్రాంతాలను తరలించాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ వరద తాకిడి ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో సురక్షితమైన ప్రాంతాలను తరలించడంతో పాటు వారికి కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలి. ఆహారానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలి. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖను, ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అంటువ్యాధులు అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖను కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకి ముఖ్యమంత్రి, అదేవిధంగా అటు డీజీపీ, ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం మీద చూస్తే గంట కూడా ఈ ఎదురుగాలులు పెరుగుతా ఉన్నాయి, వర్ష తాకిడి పెరుగుతా ఉంది. జలమయమైన ప్రాంతాలను కూడా గంట కూడా పెరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా అటు కృష్ణా, గోదావరి నది తీర ప్రాంతాల్లో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇటు కృష్ణా పరివాహక ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో జలమయమైన పరిస్థితి. చాలా లంక గ్రామాలు ఇప్పటికే ముప్పు గురైన ప్రాంత, కొన్ని గ్రామాలకైతే రాకపోకలన్నీ కూడా బంద్ అయినటువంటి పరిస్థితి. వాగులు, వంకలు తీవ్ర స్థాయిలో పొందుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలన్నీ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ముఖ్యంగా హైదరాబాద్ ఆగిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. జాతీయ రహదారులపై కూడా అడుగుల మేర వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఇటు విజయవాడ, చెన్నై రహదారి కూడా చాలా ప్రాంతాల్లో వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి వాతావరణంలో ముఖ్యంగా విజయవాడ నగరం కానీ, విజయవాడ చుట్టుపక్కల కానీ వివిఐపీలు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని గంటల వరకు కూడా వర్ష తాకిడి తగ్గే వరకు కూడా బయటకు రావద్దు అని కాయలమై కానీ వారు కూడా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ వరద తాకిడి, వర్ష ప్రభావం మరికొన్ని గంటల పాటు ఉండేటటువంటి నేపథ్యంలో పూర్తి అప్రమత్తతో నెలకొంది. రెడ్ అలర్ట్ జారీ చేశారు. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితుల్లో అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు, అదేవిధంగా 2 వీలర్ల మీద అసలు రావద్దని చెప్పేసి అధికారులు అప్రమత్తత ప్రకటించారు. ముఖ్యంగా విజయవాడ నగరపాలక సంస్థలో మొత్తం ఎక్కడ మ్యాన్ హోల్స్ అన్ని కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ 2-3 అడుగుల మేర వరద నీరు, అదేవిధంగా మురుగు నీరు కూడా జాతీయ రహదారుల పైన ప్రవహించేటటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.